వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. డివోర్స్‌లలో చాలా రకాల డివోర్స్ ఉంటాయా? డైవోర్స్‌లలో చాలా రకాలనడం కంటే ప్రధానంగా 2 రకాలుంటాయి ఫస్ట్. ఆ! దాన్ని కేటగరీ వైజ్ చేస్తే ఫస్ట్ మ్యూచువల్ డైవోర్స్ అంటాం. తర్వాత ఓకే. కంటెస్టెడ్ డైవోర్స్ అంటాం. ఓకే. మ్యూచువల్ డైవోర్స్ అంటే ఏంది అంటే ఇద్దరు ఇద్దరు. హ్మ్. భార్య, భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికొచ్చి ఇక హ్మ్. మేము కలిసి ఉండలేము. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద విడిపోతాం అని చెప్పేసి ఒక హ్మ్. ఒప్పందం రాసుకొని హ్మ్. కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా కోర్టు డైవర్స్ ఇచ్చేస్తది. హ్మ్. దాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటాం. ఓకే. ఆ పదంలోనే ఉంది. మ్యూచువల్ అంటే ఇద్దరు మ్యూచువల్. కలిసి హ్మ్. తీసుకునే పదంలోనే ఉంది. హ్మ్. దట్ ఈస్ ద ఈజియెస్ట్ డైవర్స్, సింప్లెస్ట్ డైవర్స్. హ్మ్. ఈ మ్యూచువల్ డైవర్స్‌తోని టైం సేవ్ అయిపోతది. తర్వాత మీకు మనీ సేవ్ అయితది. తిరగటం తప్పిపోతది. ఈ హ్మ్. చికాకులన్నీ తప్పిపోతాయి. హ్మ్. తర్వాత మ్యూచువల్ డైవర్స్ తర్వాత లైఫ్ కూడా మంచిగుంటది. ఎందుకు అంటే ఏందంటే హ్మ్. డైవర్స్‌లో ఎలాంటి అలిగేషన్స్ రాయం. హ్మ్. ఓకే. హ్మ్. జస్ట్ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మా పరిస్థితులు ఇవి. మేము విడిపోతున్నాం గంతే. హ్మ్. సో, దానివల్ల వాళ్ళు రేపు ఫ్యూచర్‌లో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ డైవోర్స్ పేపర్స్ ఇచ్చినా కూడా హ్మ్. వాటి వల్ల హ్మ్. ఏమి ఇబ్బంది ఉండదు. హ్మ్. కంటెస్టెడ్ డైవోర్స్ ఉంటది. కంటెస్టెడ్ డైవోర్స్ అంటే ఏంది? ఒక పార్టీ డైవోర్స్ అడుగుతుంటారు. హ్మ్. ఒక పార్టీ వద్దంటుంటారు. హ్మ్. గంతే. హ్మ్. ఒక పార్టీ డైవోర్స్ అడుగుతుంటారు. ఒక పార్టీ వద్దంటుంటారు. ఓకే. సో, ఎప్పుడైతే ఒక పార్టీ వద్దు అన్నప్పుడు నాకు ఖచ్చితంగా డైవోర్స్ కావాలని మనం కోర్టులో ఇంకోరు. ఏసుకున్న దాన్ని కంటెస్టెడ్ డైవోర్స్ అంటాం మనం. ఓకే. హుహుహు. ఈ హ్మ్. కంటెస్టెడ్ డైవోర్స్‌లో ఏందంటే జనరల్‌గా మనం ఎక్కువ గ్రౌండ్స్ ఇండియాలో క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద ఏస్తాం. హ్మ్. ఈ డైవోర్స్ ఎయ్యటానికి మనకు గ్రౌండ్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఏ గ్రౌండ్ మీద కోర్టులో అప్లై చేయాలన్న దానికి హ్మ్. ప్రధానమైన ఎక్కువ పడే కేసులు నీకు క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద పడతాయి. హ్మ్. ఓకే. రెండోదొచ్చేసి అడల్టరీ. అడల్టరీ అంటే ఏందంటే ఎవరో ఒకళ్ళు అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటారు. అపోజిట్ పార్టీ పోయి డైవోర్స్ చేసుకుంటారు. మూడోదొచ్చేసి మీకు డిజర్షన్. హ్మ్. అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ విడిగున్నప్పుడు. హ్మ్. ఈ కాపురం బాగుపడదేమో, ఇక కాపురానికి రాదేమో, హ్మ్. రాడేమో అని చెప్పేసి వాళ్ళు కోర్ట్‌ని అప్రోచ్ అవుతారు. మేము 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాం విడిగా. మాకు హ్మ్. డైవోర్స్ ఇయ్యండి అని చెప్పేదాన్ని డిసిషన్ గ్రౌండ్ కింద యేసుకుంటాం. హ్మ్. దీంతో పాటు ఇంకా చాలా రకాలున్నాయి. కానీ హ్మ్. ఇవి 3 ప్రధానమైనవి. 3 ఎక్కువ మేము డైవోర్స్ చేసే కేసులల్ల అయితే హ్మ్. అడల్టరీ గాని, డిజర్షన్ గాని, తర్వాత క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద ఏస్తాం. ఓకే. తర్వాత చాలా ఉంటాయి. 7 సంవత్సరాలు కనిపించకపోయినప్పుడు ఏసే డైవోర్స్ ఉంటాయి. ఒక వ్యక్తి హ్మ్. 7 సంవత్సరాలు కనిపించకుండా పోతే కూడా మనం డైవోర్స్ ఎయొచ్చు. హుహు. తర్వాత మతం మారితే కూడా డైవోర్స్ ఎయొచ్చు. హుహు. పెళ్లి చేసుకున్నప్పుడు ఒక మతంలో ఉండి, హ్మ్. తర్వాత మతం మారిండని చెప్పి కూడా మనం డైవోర్స్ ఏసుకోవచ్చు. ఓకే. ఓకే. డైవోర్సే కాకుండా ఒక ఇద్దరు వ్యక్తుల్ని అంటే భార్యని, భర్తని విడగొట్టడానికి ఇంకా మనకు annulment ఆఫ్ మ్యారేజ్ కూడా ఉంది. అంటే? annulment ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే మ్యారేజ్‌ని రద్దు చేయటం. ఆ! హ్మ్. అవును. మీరు అంటే నా చెప్పారు. భర్తే కాదు, నా భార్యే కాదు. ఆ! అసలు ఈళ్ళకి నాకు పెళ్ళే అని చెప్పి జరగలేదు. పెళ్లి జరిగింది గానీ దాన్ని ఆ! క్యాన్సిల్ పెళ్లి చేయమని యేసుకునేదాన్ని ఓకే. annulment ఆఫ్ మ్యారేజ్ అంటాం. ఆ! ఆడికి. అది చేసుకోవచ్చు. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడైతది? అబద్ధాలాడి పెళ్లి చేసినా, మోసం చేసి పెళ్లి చేసినా, రోగాలు దాచి పెళ్లి చేసినా, హ్మ్. ఇన్‌కమ్ దాచి పెళ్లి చేసినా, భయపెట్టి పెళ్లి చేసినా, బెదిరించి పెళ్లి చేసినా, ఓకే. తర్వాత హ్మ్. ప్రలోభపెట్టి పెళ్లి చేసినా, హ్మ్. వీటన్నిటితోని నీకు అనల్మెంట్ ఏసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ట్రెండ్ ఏంది? నీకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇండియాలో ట్రెండ్. హ్మ్. ఎందుకు అంటే ఏందంటే, ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న మ్యారేజెస్‌లో హ్మ్. చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్‌గా ఎక్స్‌చేంజ్ కావటం లేదు. ఓకే. ఎక్స్‌చేంజ్ కాకపోవటం వల్ల ఏమైతుందంటే, ఏదో ఒకటి చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. హ్మ్. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంటి కింద నివసించే క్రమంలో ఏదో ఒక లోపం బయటపడతది. ఇగో హ్మ్. ఇది నాకు చెప్పి పెళ్లి చేసుకోలే అని హ్మ్. చెప్పేసి అనల్మెంట్. అబద్దాలాడి పెళ్లి చేసినావనో, హ్మ్. మోసం చేసి పెళ్లి చేసినావనో, లేకపోతే రోగాలు దాచిపెట్టి పెళ్లి చేసినావనో, చాలామంది కొంతమందికి మగవాళ్ళకి ఇంపార్టెన్సీ ఉంటది. హ్మ్. ఆడవాళ్ళకి కొన్ని మానసికమైన సమస్యలుండి వాళ్ళు దాచి పెళ్లి చేస్తారు. వాళ్ళకి పీసీఎస్‌లు, పీసీఓడి. పీసీఓడీలు ఇట్లా హ్మ్. రకరకాల సమస్యలతోని ఉంటారు కాబట్టి, హ్మ్. వీటి నుంచి అప్లై చేసేది మనకు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. ఈ మధ్య కాలంలో డైవర్స్ కంటే ఎక్కువ ఇదయితుంది. అనల్మెంట్. అనల్మెంట్స్ అయితున్నాయి బాగా. హ్మ్. ఫైలింగ్ ఎక్కువైతున్నాయి. హ్మ్. మళ్ళా కట్ చేస్తే మనకు ఇంకొకటి అంటే ఇది అందరికి తెలిసిందే. కానీ ఎక్కువ వాడుకలో లేదు. హ్మ్. కానీ ఈ గత కొద్ది కాలంగా ట్రెండ్ అయితున్నది. ఏంటది? జ్యుడిషియల్ సెపరేషన్. జ్యుడిషియల్ జ్యుడిషియల్ సెపరేషన్ సెపరేషన్ అంటే అంటే? ఏంది? ఓకే. ఇద్దరు భార్యాభర్తలే. ఆ! ఓకే. హ్మ్. కొంతకాలం గ్యాప్ తీసుకుందాం మనం. ఓకే. హ్మ్. భార్యాభర్తల కిందనే ఉందాం. హ్మ్. ఓ 1 ఇయరో, 2 ఇయర్సో గ్యాప్ తీసుకుందాం. హ్మ్. తీసుకొని ఏ కారణం చేతనైనా కావచ్చు. హ్మ్. ఏ కారణమైనా కావచ్చు. తీసుకొని మనల్ని బాగు చేసుకొని మళ్ళా కలిసిపోదాం.
ఓకే. జ్యుడిషియల్ సెపరేషన్. ఎట్లా సెపరేట్ ఏది? అవుతారు జ్యుడిషియరీ సెపరేషన్ అంటే? జ్యుడిషియల్ సెపరేషన్ అంటే ఏదైనా ఒక సమస్య ఉంటుంది కదా, ఆ! ఆ సమస్య మీద కోర్టుకి వెళ్ళేసి ఇగో మా మా జీవితాల్లో ఈ సమస్య ఉంది కాబట్టి మీ ఇద్దరం ఒక 2 ఇయర్స్ జ్యుడిషియల్ సెపరేషన్ ఉందాం అనుకుంటున్నాం అని కోర్టుని ప్రే చేస్తాం. ఓకే. వాళ్ళిద్దరిని భార్యాభర్తల కిందనే ఉంటారు, ఆ! కానీ ఒక 2 ఇయర్స్ సెపరేట్ నివసించండి అని ఓకే. చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఓకే. అది ఏ సమస్య కావచ్చు, ఫైనాన్షియల్ సమస్య కావచ్చు, హ్మ్. లేకపోతే అలవాట్లు కావచ్చు, హ్మ్. కొంతమంది అలవాట్లు కావచ్చు, కొంతమంది తాగే అలవాటు మానుకోరు, కొంతమంది కొట్టే అలవాటు ఉంటుంది, కొంతమంది భార్యలు హరాస్మెంట్ చేస్తుంటారు, భార్యలు కొడుతుంటారు. హ్మ్. వాళ్ళ కుటుంబంలో ఏదన్నా ఒక సమస్య వచ్చి వాళ్ళిద్దరూ భార్యాభర్తల కింద ఉండొద్దు, కానీ మళ్ళీ భార్యాభర్తలే ఉండాలి హ్మ్. కొంతకాలం. కొంతకాలం. మాకు ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఎట్లా పెరుగుతున్నాయి అంటే లేటెస్ట్గా పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు ఎక్కువ. ఓకే. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 1 ఆ! మంత్కి ఏదో ఒక సమస్య వస్తుంది, ఆ! వచ్చేసి సార్ ఇప్పుడు ఉండలేము సార్ అంటారు. డైవర్స్ వద్దు అంటే సార్ ఇంకేమైనా ఆప్షన్ ఉందా, జ్యుడిషియల్ సపరేషన్. ఇది బాగుంది సార్, జ్యుడిషియల్ సపరేషన్ బాగుంది, ఆ! మననే పెళ్ళైంది కాబట్టి 2 ఇయర్స్లో మళ్ళీ ఒకసారి మేమంతా హ్మ్. కొద్దిగా మొత్తం మోడిఫికేషన్ చేసుకొని, లేకపోతే రివ్యూలు చేసుకొని, హ్మ్. లేకపోతే కౌన్సిలింగ్ తీసుకొని తర్వాత కలిసిపోతాం సార్, మళ్ళీ ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటాం సార్ అంటారు. ఈ హ్మ్. మధ్యలో బాగా ట్రెండ్ అయింది ఇది. అవును. ఇప్పుడు ఈ 2 అవును, ఇయర్స్ వీళ్ళు కలిసి ఉండరు గదా! ఆ కలిసి తర్వాత ఉండరు. కలుస్తున్నారా? జ్యుడిషియల్ సెపరేషన్లో ఆ సమస్య సాల్వ్ అయితే కలుస్తారు. ఆ! ఆ సమస్య సాల్వ్ కాలేదంటే మళ్ళీ ఇట్ లీడ్స్ టు డైవర్స్. ఓకే. అంటే ఇప్పుడు లేటెస్ట్. ఒక బాగా తాగే వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ఒక బాగా పెళ్ళాన్ని కొట్టే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం సపోజ్. హ్మ్. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, డైవర్స్ తీసుకోకుండా అరే నువ్వు తాగటం లేదు, నువ్వు తాగుతున్నావు కాబట్టి నీతో ఒక 2 సంవత్సరాలు నేను దూరంగా ఉంటా, నువ్వు మొత్తం మాని మంచి అయితే మళ్ళీ వస్తా అని జ్యుడిషియల్ సపరేషన్ వేసుకోవచ్చు. హ్మ్. ఒకవేళ వాడు భయపడి అరే నిజంగానే ఇట్లా ప్రాబ్లం ఉందని మాని వాడు రికవరీ చేసుకుంటూ వచ్చేస్తుంది, హ్మ్. మళ్ళీ పెద్దగా ఏమి ఉండదు. లేదు వాడు అట్టే ప్రవర్తిస్తే దాన్ని మళ్ళీ ఇట్స్ లీడ్స్ టు డైవర్స్. ఇప్పుడు ఈ జ్యుడిషియరీ సెపరేషన్‌లో అంటే ఎవరి ఖర్చులు వాళ్ళు భరించాలి అయితే ఇలాంటివేమైనా ఉంటాయా? ఒకరికొకరు సంబంధం ఉండదు, సంబంధం ఉండదు. భార్యాభర్తల కిందనే ఉంటారు ఇంకా. హ్మ్. ఆ, ఎవరి జీవితం వాళ్ళు ఎవరి బతకాలి. జీవితాల్లో బతికేస్తారు అంతే. రైట్స్ ఉండవు ఒకరి మీద ఒకరికి. రైట్స్ ఉంటాయి కానీ అక్కడ డిసైడ్ చేస్తాం మనం ఏం చేయాలనేది జ్యుడిషియల్ సెపరేషన్లో డిసైడ్ చేస్తాం. హ్మ్. రైట్స్ అంటే ఏముంటాయి, మనకు ప్రాపర్టీ రైట్స్ తప్ప ఏముంటాయి, మనకు మెయింటెనెన్స్ రైట్సే ఉంటాయి ఇద్దరి మధ్యలో, ఎక్కువ ఫైనాన్షియల్ గొడవలు తప్ప. ఒకరి మీద ఒకరికి రైట్స్ అంటున్నాను. ఒకరి మీదకి ఒకరికి రైట్స్ స్టే చేయబడతాయి, అంటే కొంతకాలం స్టే. అవును. ఆపబడతాయి. ఈ 2 ఇయర్స్ ఆపబడతాయి అంతే. ఆపేస్తారు. ఆ, ఓకే. అంతే. ఆ! పాజ్. అదే. మనం సినిమా చూసేటప్పుడు ఇప్పుడు టీవీలో సినిమా చూస్తుంటాం, ఏదో మధ్యలో ఏదైనా పని ఉందనుకో ఇట్లా పాజ్ చేసి పోయి వస్తాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొడితే స్టార్ట్ అవుతుంది. అట్లా అదే జ్యుడిషియల్ పాజింగ్ బటన్. సెపరేషన్. ఓకే. అవును. ఆ! ఆ, అంతే. ఆ, ఈ మధ్యలో ఇండియాలో మ్యాట్రి బ్రేక్ అని కొత్తగా స్టార్ట్ అయింది. హ్మ్. ఉమ్. అంటే ఏంటి? భార్యాభర్తలతో చాలా ఫేమస్ అది. ఇప్పుడు జ్యుడిషియరీ ఇది వేరు. జ్యుడిషియల్ సెపరేషన్ బై వేరు. కోర్టు. ఆ! అది కోర్టు. ఆ! జ్యుడిషియల్ సెపరేషన్ బై కోర్ట్ అదే. కోర్టు. ఓకే. ఇప్పుడు మ్యాట్రి బ్రేక్ అనేది ఒక కల్చర్ స్టార్ట్ అయింది. అవునా? కల్చర్, అవును, సీరియస్. తెలీదు నాకు. ఏంటి? సీరియస్. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు భార్యతో కలిసి జీవించిన తర్వాత ఆ! అబ్బాయికి ఒక 6 నెలలు హాలిడే తీసుకుంటా అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం. అఫీషియల్గా. అవునా? అఫీషియల్గా. ఆహా! అంటే ఇక అమ్మ 20 సంవత్సరాలు గడిపినా కదా, ఆ! ఒక 6 నెలలు బ్రేక్ ఇస్తే అట్లా పోయి వస్తా అని చెప్పడం. సీరియస్ ఇది. అఫీషియల్‌గా ఇన్ ద సెన్స్ అంటే అఫీషియల్ ఎట్లా? అంటే మాట్లాడుకోని ఇక. ఆ! 20 సంవత్సరాలు కలిసినాం కదా ఒకటే ఇంటి కింద, ఆ! ఏముంటుంది ఒక 6 నెలలు పోయి వస్తా ప్రశాంతంగా అని చెప్పి 6 నెలలు విడిగి ఉండటం. విడిగా ఉంటారు. రీఛార్జ్. ఓకే. ఆ. ఆహా! అవునా? ఆయన ఇవి గూడా నవ్వుతున్నారు, బాగా జరుగుతున్నాయా? నచ్చినట్టుంది. 6 ఎమ్మటే నెలలు ఇంటి దగ్గర వాళ్ళు ఎళ్ళాలనుందేమో. ఆడుతుండేమో. అబ్బా మా సార్ చెప్పిండే ఒక్క మ్యాట్రిక్ బ్రేక్ ఒక్క నేనేమో అంటాడేమో. ఒక్క నెల అంటాడేమో. ఆ, ఆహా! లేదు ఈ మధ్య చార్టెడ్ అవుతుంది. ఓకే. ఇలాగ ఇక ఒకటే ఇంటి కింద 20 సంవత్సరాలు ఉంటే ఎట్లుంటది, ఆ! మళ్ళీ రీఛార్జ్ గారా, కాబట్టి ఒక 6 మంత్స్ ఓకే. కొద్దిగా విడిగుంటారు, మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఓకే. ఓ 6 మంత్స్ 3 మంత్స్ 2 మంత్స్ 1 మంత్ విడిగుంటున్నారు. హ్మ్. 40, 50 దాటినోళ్ళు నిజంగా ఇది. ఓకే. ఇది ఏ ఈ కల్చర్ నడుస్తుందా అయితే? అవును. ఇంకా చాలా మంది తెలవదు ఇది. ఆ! ఆ, అంటే వాళ్ళకి టచ్‌లో లేకుండా ఎళ్ళిపోతారా ఇక మొత్తానికి? అంతే ఆ నెల రోజులు వాడు ఇష్టమైనట్టు గడిపేస్తాడు. అమ్మాయో, అబ్బాయో ఇద్దరు ఇక ఆల్రెడీ పిల్లలు పెరిగుంటారు. ఆ! అది ఉంటారు. 2 నెలలు రెస్ట్ తీసుకుంటాడు. లేకపోతే ఇంకేదో చేస్తాడు. లేకపోతే వేరే దగ్గర ఉంటాడు. కొత్త రీచార్జ్ మళ్ళీ ఓ 10 ఇయర్స్‌కి. దూరంగా ఉండేసరికి రీచార్జ్ అవుతున్నారా? మారుతారు కదా! ఇక మరి రోజు సేమ్ ఇంట్లో సేమ్ అన్ని పనులు చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు బాడీకి, మైండ్‌కి రీచార్జ్ ఇవ్వాలా? ఏంది అబ్బాయిలే ఆ, తీసుకుంటున్నారా ఇది? లేకపోతే అమ్మాయిలు కూడా అమ్మాయిలు గూడా? ఎక్కడన్నా హరాస్మెంట్ ఉన్న కేసులలో అమ్మాయిలు కూడా అడుగుతున్నారు. అవునా? అమ్మాయిలంటే ఇక వుమెన్. ఆ! అదే. అదే. ఆ! హుహుహు. నాకు తెలిసి ఈ మధ్య నేను ఒక 10 కేసులు చేసిన. అంటే లీగల్‌గా ఓకే చేస్తారా ఇప్పుడు ఈ కల్చర్‌ని? లీగల్ లేదు గానీ కల్చర్ డెవలప్ అయింది అంతే. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ అనేది లీగలా?
అది కల్చర్ అది. సో ఈ మ్యాట్రీ బ్రేక్ అనేది ఏంటంటే జనరల్గా మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా పని చేస్తాము, పని చేసిన తర్వాత ఏం చేస్తావు నువ్వు, హాలిడే కావాలన్న 1 వీక్ పోవా. అవును. అదే. మరి ఈడ కూడా అది కూడా ఒక హాలిడే లాగా అన్నమాట. ఈడ కూడా అంతే. ఓకే. రోజు ఒకటే ఇంట్లో ఉండి అదే. ఒకటే పని చేసి ఒకటే గొడవలు పెట్టుకునేందుకు ఓ నెల రోజులు 2 నెలలు 3 నెలలు 6 నెలలు అటు కొద్దిగా ప్రశాంతంగా గడుపుతా అనే దాన్ని మనం మ్యాట్రీ బ్రేక్ అని వాడుతున్న దాన్ని. ఓకే. మీరు బాగా చెప్తూ ఉంటారుగా మరి ఇప్పుడు భార్యాభర్తల బంధము, వివాహ వ్యవస్థ ఇవన్నీ అని. మరి ఇప్పుడు ఈ ఈ బ్రేక్ మీకు మ్యాట్రిమోనీ బ్రేక్ ఎట్లా అనిపిస్తుంది? తప్పే ఉంది దాంట్లో. ఎప్పుడైతే జాబ్ వస్తే ఒక 6 మ్యారిటల్ నెలలు బ్రేక్. ఢిల్లీ పోవా, ఓ తప్పేం 6 నెలలు లేదంటారా? ఒక 6 నెలలు జాబ్ వస్తుంది ఢిల్లీలోనే, ఆ. పోవా. ఓ 3 నెలలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, పోవా. నువ్వు చేసే ప్రొఫెషన్ ఉంటుంది, నీకు 3 నెలలు పలాని ఒక ఢిల్లీ ఖాళీలో టాప్ మోస్ట్ ఖాళీలో నీకు ట్రైనింగ్ ఇస్తావు, మళ్ళీ పోయి వచ్చిన తర్వాత జీతం వెళ్తా, పోవా. ఉమ్. ఇది కూడా అంతే. ఏం మొత్తం అయితే వెళ్ళిపోం కదా. అదే. ఓ 2 నెలలు 3 నెలలు అట్లా బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా. ఇది హై అండ్ కల్చర్ నడుస్తున్నది, అంటే ఓకే. పెద్ద కుటుంబాలలో నడుస్తున్నది, చిన్న కుటుంబాలలో లేదు. కానీ ఇప్పుడు హైఫై కల్చర్లో ఇది బాగా ట్రెండ్ అవుతుంది. ఏంది ఇది మ్యారిటల్ బ్రేక్? మ్యాట్రీ బ్రేక్ అంటున్నారు దాన్ని. మ్యాట్రీ బ్రేక్. ఏంటో కొత్త కొత్త కల్చర్. మ్యాట్రీ బ్రేక్ అని ఓకే. ఇప్పుడు హైఫై కల్చర్లలో నడుస్తున్నది, తీసుకుంటున్నారు వాళ్ళు. అమ్మ ఇన్ని రోజులు కష్టపడ్డా కదా, ఇది చేసినా కదా, ఓ 4 నెలలు హాలిడే అయ్యి, ఓ 6 నెలలు హాలిడే అని మాట్లాడుకుని హాలిడేలు తీసుకుంటున్నారు. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుందో ఏమో మరి మనకున్న సమాచారం ప్రకారం అయితే ఫుల్ రీఛార్జ్ అయ్యి మళ్ళీ వస్తున్నారు విన్నాం. మరి ఇక తెలియదు. ఇక అంటే ఈ 6 నెలలను మనకు నచ్చినట్టు గడుపుతారు కదా, 2 నెలలను ఇద్దరికి నచ్చినట్టు గడుపుకుంటారు కదా. రోజు ఈ భార్యాభర్తల ఇండియాలో భార్యాభర్తల బంధం ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. భార్యని భర్త కంట్రోల్ చేస్తుంటాడు, భర్తని భార్య కంట్రోల్ చేస్తుంటాడు. నువ్వు అట్ట వేయాల్సింది కానీ ఆమె అంటది, నువ్వు ఇట్లా వేయాల్సింది కానీ వీడు అంటాడు. సో ఇండియాలో భార్యాభర్తల బంధం అనేది ఎప్పుడు కూడా స్ట్రెస్. కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందడానికి ఒక అలా అలా తీసుకుంటారు బ్రేక్లు. ఇవి కొత్త అంటే ఎబో 50 years ఉన్న దాంట్లో నడుస్తుంది బాగా. ఉన్నప్పుడు ఉరికి 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 ఒక దగ్గర ఆగిపోయి, అమ్మ ఓ బ్రేక్ తీసుకుందాం, ఇక ఇంతకాలం కష్టపడ్డాం కదా, లేదా ఇంతకాలం ఇది చేసినాం కదా, అమ్మ ఒక 1 నెల రోజులు 2 నెలలు 6 నెలలు ఓ ప్రశాంతంగా గడపని తీసుకుంటారు చాలా మంది. ఈ మధ్యకాలంలో ఒక 10 దాకా వచ్చాడు నాకు హై ఎండ్ కేసెస్ సీరియస్ గా. అంటే వాళ్ళు తీసుకోవడానికి అడ్వకేట్ దగ్గరికి రావాలా? వాళ్ళు ఏదో ఒక ఆప్షన్ కోసం వస్తారు. ఓకే. అంటే వాళ్ళు తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళకి ఎవరో ఒకరైతే కోఆర్డినేషన్ చేయాలి కదా. ఓకే. మీ వాడు 2 నెలలు హాలిడే తీసుకుంటాడు చెప్పాలి కదా అఫీషియల్ గా. వాడు రాత్రి ఇంటికి రాకపోతే తెల్లారి పోలీస్ స్టేషన్ పోయి కూర్చుంటుంది. ఆయన కనిపిస్తలేడు సార్, ఎడ కూర్చున్నాడు వాడు. అర్థమైందా? కాబట్టి మరి వాళ్ళిద్దరు అవగాహన ఉండాలి కదా. వాడు కనిపించకుండా పోతే మరి ఇంట్లో ఖర్చులు, ఈఎంఐలు, రెంట్లు, స్కూల్ ఫీజు ఇవన్నీ ఎవడు ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ సెట్ చేసేది అడ్వకేట్ అన్నాడు. అమ్మ సరే అమ్మో 2 నెలలు హాలిడే తీసుకోపో, మరి 2 నెలల మందం మరి ఇంట్లో చూసుకోవాలి కదా, మరి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, మరి ఎట్లా కాంటాక్ట్ చేయాలి, ఏదో పద్ధతి పెట్టి సరిపో అంటున్నాం. మొత్తానికి విడిపోవడం కన్నా ఇట్లా చిన్న బ్రేక్ రీఛార్జ్ కదా, రీఛార్జ్ మైండ్ రీఛార్జ్ అవుతుంది. ఆయనకు విపరీతం నచ్చింది. ఆయన ఎప్పుడెప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టేసి ఇంటికి కాల్ చేద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళ ఆవిడకి కాల్ చేసి ఒక కొత్త పదం వచ్చింది రెడీ చేసుకో, మ్యాట్రీ బ్రేక్ అంటే మీ త్రూ వ్యూవర్స్ కి కూడా తెలిసింది మ్యాట్రీ బ్రేక్ గురించి. ఇప్పటి వరకు కొంచెం హైఫై సొసైటీ వాళ్ళకే తెలిసేమో. రికమెండెడ్ అది టు బి ఫ్రాంక్. ఇండియాలో ఓ సర్టైన్ కాలం ఒక వ్యక్తితో మనం గడిపిన తర్వాత ఒక స్ట్రెయిన్కి లోన్ అవుతాం కంపల్సరీ. సేమ్ పని మీద ఉన్నప్పుడు ఒక స్ట్రెయిన్కి లోన్ అవుతాం కంపల్సరీ. ఇప్పుడున్న జనరేషన్లో. ఒకప్పుడు అంటే మనకి ఇన్ని వ్యవస్థ లేదు కాబట్టి గడిపేసినాం, కానీ ఇప్పుడున్న వ్యవస్థలో నేనైతే జనరల్ రికమెండెడ్. ఇంకా గట్టిగా మాట్లాడితే సంవత్సరానికి ఒక 15 రోజులు టికెట్ అనాల్సి వస్తుంది. ఇంకా మళ్ళీ రీఛార్జ్ చేయి మళ్ళీ రమ్మని చెప్తాం. రొటీన్ లైఫ్ కి కొంచెం చిన్న బ్రేక్ రీఛార్జ్ అంటే పోతున్నా సార్ టైంలో. ఆడోళ్ళు చాలా డేంజర్ ఉంటారు, ఆడోళ్ళు చాలా డేంజర్ ఉంటారు. వానికి 15 రోజులు ఫ్రీడమ్ వామ్మో అని వాడికి గంట కూడా కొనియరేనికి. ఆడోళ్ళు చాలా డేంజర్ కొనియరు. మరి ఏమనిస్తున్నారు మొగోళ్ళు ఏం తక్కువనా? థ్యాంక్ యూ.